గేమ్ చేంజర్ సినిమా టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఖండించారు. రాష్ట్రంలో బెనిఫిషియర్లు టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వబోమని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడెందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి 2 నాలుకల ధోరణి గేమ్ చేంజర్ ఓజీతో స్పష్టమైందన్నారు. నిజామాబాద్ లో తెలంగాణ ప్రజల్ని అవమానించేలా వ్యాఖ్యలు చేసిన దిల్ రాజు సినిమాకు ధర పెంచడంపై స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. సంధ్యా థియేటర్లో జరిగినటువంటి సంఘటనను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ సినిమా విషయంలో రేట్లు పెంచుకునే అవకాశం గాని ఇక నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉండదని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి నిన్నటికి నిన్న వాళ్ళ ఎఫ్డిసి చైర్మన్ గారు నిర్మాతగా ఉన్నటువంటి గేమ్ చేంజర్ కు జీవో నంబరు 109 8వ తారీఖు రోజున విడుదలైనటువంటి 10 తారీఖు రోజున 6 షోలకు గాను మిగతా 5 షోలు 19వ తారీఖు వరకు కూడా టికెట్ రేంజ్ పెంచుకొని నడిపించుకోవడానికి కోసమని ఇచ్చినటువంటి జీవో ఇది. 6 గ్యారంటీల మీద బయట అబద్దాలు ఆడినట్టుగానే కనీసం అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి మాటల కన్నా కట్టుబడి ఉంటాడని చెప్పేసి ఇవాళ తెలంగాణ ప్రజలు అందరూ అనుకున్నారు. కానీ 6 గ్యారంటీల లాగే ఆయన మాటలు కూడా అసెంబ్లీలో కూడా అబద్దాలని చెప్పి ఈ జీవోతోని తేలిపోయిన విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. గేమ్ చేంజర్ సినిమా విషయానికి వచ్చేటప్పటికి మీరు రేట్ల పెంపుదలకు ఎందుకు అవకాశం ఇచ్చారు, ఎందుకు మెమో జారీ చేశారు, ఆయన ఒక్కడికి ప్రత్యేకమైన ప్రివిలేజ్ ఏమిటి, ఎవరికి ప్రివిలేజ్లు ఉండవు అని అసెంబ్లీలో ప్రకటించారు గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి గేమ్ చేంజర్ ఎందుకని ప్రివిలేజ్ ఇస్తున్నారు? నిజానికి దిల్ రాజు అని ఆయన ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చిన వ్యక్తి కాదు. ఆయన ఏ ఒక్కరోజు కూడా తెలంగాణ ప్రజలకు అండదండగా నిలబడ్డ వ్యక్తి కాదు. ఆయన కూడా నిజామాబాద్ లో మాట్లాడుతూ తెలంగాణ కల్చర్ ను అవమానించాడు. ఆయనకు ఆంధ్రాలో సినిమాలు విడుదల చేస్తే వైబ్ ఉంటుందట, తెలంగాణలో విడుదల చేస్తే వైబ్ ఉంటలేదట.